హలో అండి, నా పేరు డాక్టర్ సునీల్ కుమార్. నేను డెంటల్ సర్జన్ అండి. నా క్లినిక్ వచ్చి సంగారెడ్డి. సో ఇవాళ క్లీనింగ్ గురించి టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే పబ్లిక్కి చాలామందికి ఒక క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పళ్ళు అరిగిపోవడం, పళ్ళ మధ్యలో సందులు రావడం అనేది ఒక అపోహ ఉందండి. సో దాన్ని ఇవాళ క్లియర్ చేయడానికి కోసమే నేను ఇవాళ టాపిక్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పళ్ళు అరిగిపోవడం, పళ్ళ మధ్యలో సందులు రావడం అనేది అవుతుంది అని అనుకుంటారు. కానీ ఇది రాంగ్ అండి. నో, ఇది యాక్చువల్గా నెవర్ ఎండింగ్ ఇది. సో జనరల్గా ఏంటి అని అంటే సహజంగా సో పళ్ళ మధ్యలో గార అనేది పేరుకపోతుందండి. అంటే ఏంటంటే మనం తినే ఆహారం అంతా పళ్ళ మధ్యలో ఈ గారలక ఫామ్ అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో మనం క్యాలిక్యులస్ ప్లాక్ అని అంటాము. సో జనరల్గా ఏంటి అని అంటే ఇది ఇలానే ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే చిగుర్లు ఉబ్బి చిగురు నుంచి రక్తం రావడము, చిగుర్లు కిందకి జారి పళ్ళు పొడవుగా అనిపించడం అనేది జరుగుతుంటుంది. సో రెగ్యులర్గా మనం ఎవ్రీ 6 months అనేది క్లీనింగ్ చేయించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన చిగుర్లు పళ్ళు అనేది ఆరోగ్యంగా ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే క్లీనింగ్ అనేది మనకి ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయండి. సో అల్ట్రాసోనిక్ స్కేలర్స్ అని అంటాము, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీజో ఎలక్ట్రికల్ స్కేలర్స్ అని కూడా వచ్చాయి మనకి. ఇంకోటి పెరియో లేజర్స్ అనేవి కూడా వచ్చాయి, వాటితోటి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరు చేయించుకోవాలి అంటే ఇప్పుడు హార్ట్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్, వీళ్ళు స్పెషల్గా అయితే వీళ్ళు ఎవ్రీ 6 monthsకి చేయించుకోవాలండి. ఇలా చేయించుకోవడం వల్ల పళ్ళు చిగుళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇది అండి ఇవాళ టాపిక్ గురించి.